హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీలత అండి. వెల్కమ్ టు శ్రీలత ప్రదక్షిణ. నా పేరు శ్రీలత అండి. నా ఛానల్ నేమ్ శ్రీలత. సో ఈరోజు ఇంకొక వీడియో తోటి మేము ముందుకు వచ్చాను. ఇంకొక వీడియో ఏంటంటే ఈరోజు ఒక ఐటెం తీసుకున్నాను, అది మీకు చూపిద్దాము అనేసి తీసానండి. సో నా ఛానల్ని వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నాది. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇది చిన్న రిక్వెస్ట్ అండి. సో థ్యాంక్ యూ అండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో నేను ఈరోజు ఏం చేశానంటే ఈరోజు పీటలు తీసుకున్నానండి. సో నేను ఇవేనండి 2 పీటలు తీసుకున్నాను నేను. చూడండి బాగున్నాయా అండి, చూడండి. ఇంకా నేను ఇది కవర్ కూడా తీయలేదు. సో మీకు ఒకటి చూపిస్తాను కవర్ తీసి. 2 సేమ్ ఉన్నాయండి, సేమ్ సైజు, సేమ్ హైట్, సేమ్ ఉన్నాయి 2 పీటలు కూడా. సో నేను ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా మీకు చెప్తాను నేను. సో ఇది బరువుగా ఉంది, లేపలేకపోతున్నాను ఒక చేతితోటి. సో ఇంకా పీటలండి. సో నేను ఇది కవర్ తీసి చూపిస్తాను మీకు. చాలా బరువు అనిపిస్తున్నాయండి, చాలా బరువుగా ఉన్నాయి పీటలు. సో ఇంకా ఈ పీటలు అనేది ఎంత పడ్డది ఏమనేది మీకు చెప్తానండి. సో నేను ఎక్కువ పెట్టానా, తక్కువ పెట్టానా, కరెక్ట్ పెట్టానా రేటు అనేది నాకు చెప్పండి. సో ఇంకా నేను ఏదమ్మా ఇతనే కదా, చూడండి బాగుందా అండి పీట. మంచి ఇక్కడ కలశం వచ్చేసి మంచి కలర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంది, చూడగానే నచ్చింది నాకు. ఆల్రెడీ ఇలాంటి సిల్వర్ తోటి ఉన్నటువంటి పీటలు 2 ఉన్నాయండి. ఒకటేమో చిన్నగా ఉన్నది, ఇంత సైజు ఉంటుంది ఒకటి. అంటే ఇంత సైజ్ అంటే చిన్న స్లేట్ సైజ్ అంతా ఉంటుంది ఒక పీట. సో అది దాని మీద ప్రస్తుతానికి అయితే అమ్మవారిని కూర్చోబెట్టున్నది. సో ఇంకా ఒకసారి చూపెట్టు అమ్మవారిని. అంత దగ్గర నుంచి వద్దామా, అమ్మవారిని చూపెట్టు. అయితే ఒక చిన్న పీట మీదనేమో అమ్మవారిని, సో చిన్న పీట మీద అమ్మవారిని కూర్చుండబెట్టున్నదండి. సో ఇంకా అందుకనేసి ఇంకా ఇది తీసుకున్నాను నేను. 2 పీటలు తీసుకున్నాను. సో ఇంకా నేను 2 పీటలు తీసుకోవాలండి. ఆల్రెడీ నా దగ్గర ఇంకా 2 పీటలు ఉన్నాయి, అవి మనం కూర్చునే పీటలు ఉన్నాయి. సో ఈ కూర్చునే పీటలు ఓకే, అవి 2 పీటలు సెట్ అయిపోతాయి. కానీ మనకు ఏంటంటే ఇప్పుడు ఈ పీటలు తీసుకున్న పర్పస్ ఏంటనేది మీకు చెప్తానండి. దాన్ని బట్టి నేను అసలు ఈ పీటలు ఎందుకు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను. సో నేను ఇప్పుడు మనకు వస్తున్నాయి కదండి, మన వరలక్ష్మి వ్రతము, వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి. సో వీటి కోసం అనేసి తీసుకున్నాను నేను ఇంతకు ముందు కూడా చేసేదాన్ని, కానీ అవి మామూలుగా పీట మీద పెట్టేసి చేసేదాన్ని. మనం కూర్చునే పీటలు ఉంటాయి కదా, అలాంటి పీట మీద పెట్టి పూజ చేసుకునేదాన్ని అండి. పూజ రూమ్లోనే కాకపోతే పీట పెట్టేసి దాని మీద చేసుకునేదాన్ని. సో నాకు ఎప్పుడు అనిపించేది ఇంకా 2 ఎక్స్ట్రా తెచ్చుకుంటే బాగుండేది కదా, ఆ పీటలు కొన్నప్పుడే నేను కొనలేదు అనేసి అనుకునేదాన్ని. సో అది ఈరోజు సడన్లీ నాకు క్లిక్ అయిపోయింది. ఎట్లాగో వస్తుంది వరలక్ష్మి వ్రతం. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం అండి. నేను చాలా ఇష్టంగా జరుపుకునేది ఏంటంటే వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టంగా జరుపుకుంటాను నేను. ఆ రోజు ఏం తినకపోయినా నాకు అసలు ఇంత కూడా నాకు ఆకలి కాదండి. నేను మార్నింగ్ నుంచి ఏం తినకుండా ఉన్నా కూడా నాకు అసలు ఆకలి అనేది అనిపించదు. ఎందుకంటే అసలు నాకు చాలా ఇష్టం వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం నాకు వరలక్ష్మి వ్రతము. సో నేను కంపల్సరీ చేసుకుంటానండి. సో ఇంకా అప్పుడు నాకు ఈ పీట మీద అమ్మవారిని కూర్చుండబెట్టేసి ఇంకొక పీట మీదనేమో మనకు అమ్మవారికి దీపాలు పెట్టడం కానీ, ప్రసాదాలు పెట్టడం కానీ అవన్నీ చేస్తాను. సో ఇంకా 2 పీటలు తీసుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే మనము ప్రసాదాలు ఎట్లా 5 అట్లా తయారు చేస్తాం కదండి, నేనైతే 5 చేస్తానండి. ఎక్కువ అంటే ఇంకా నాకు ఎక్కువ నేను చేయలేను. నేను 5 ప్రసాదాలు అయితే ఎవ్రీ ఇయర్ నేను 5 ప్రసాదాలు చేస్తున్నాను. సో 5 ప్రసాదాలు పెట్టాలి. మళ్ళీ అమ్మవారికి తాంబూలం ఇస్తాం కదండి, తాంబూలం పెట్టాలి. ఇంకా అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పెట్టడానికి ఇంకా మనకి ఇంకా ప్లేస్ కావాలి. అంటే ఇంకా 2 పీటలు కావాలి. సో ఈ పీట మీద అమ్మవారిని కూర్చుండబెట్టేస్తే ఈ పీట మీద దీపాలు, ప్రసాదాలు అన్నీ పెట్టేస్తాను. కానీ తాంబూలం అవన్నీ పెట్టడానికి, పువ్వులు, పండ్లు అవన్నీ పెట్టడానికి ఇంకా
పీట పీటలు ఉన్నాయి 2-3, కానీ ఇంకా కొత్తవి తీసుకుంటే బాగుంటుంది కదా అనేసి చూస్తున్నాను. ఇంకా 2 పీటలు ఒకవేళ రేపు రేపు వీలైతే రేపు తీసుకుంటాను నేను. సో ఇవి ఏంటంటే నాకు మార్కెట్లో ఇట్లా బండి మీద అమ్ముతారు కదండి. సో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను. సో ఇప్పుడు యాక్చువల్ రేట్ చెప్తా చూడండి. ఇవి నాకు ఒక పీట 750 అని అన్నాడండి. అయితే నేనేం చేశానంటే 700కి 2 పీటలు ఇచ్చేసేయు అనేసి అన్నా నేను. సో నేను 700కి 2 పీటలు తీసుకున్నానండి. సో ఇప్పుడు ఇవి నేను తక్కువ తీసుకున్నానా, ఎక్కువ రేటు తీసుకున్నానా, లేకపోతే కరెక్టే పడ్డాయా అనేది నాకు ఒకసారి మీరు క్లారిటీగా చెప్పండి. కింద నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. సో ఇది అసలు యాక్చువల్‌గా నేను వీడియో తీయడానికి ఏంటి అంటే, నాకు పీటల రేట్ చెప్పడం కోసం అనేసి నేను వీడియో తీశానండి. ఎందుకంటే ఎక్కువ పెట్టానా, తక్కువ పెట్టానా నాకు అర్థం కాలేదు పీటలకు. పీటలైతే 2 పీటలు 700 వచ్చాయి. అతను చెప్పడం మాత్రం 750 చెప్పిండు. సో తక్కువనా, ఎక్కువనా మీరు కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. నేను అది తెలుసుకుంటాను. సో ఇంకా 2 పీటలు తీసుకుంటాను. సో వరలక్ష్మి వ్రతం వచ్చేస్తుందండి. వరలక్ష్మి వ్రతం వస్తుందంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తది. సో స్టే ట్యూన్ వీడియో. సో కంపల్సరీ నాకు కామెంట్ అయితే చేయండి మీరు. సో స్టే ట్యూన్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.